హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములాలో ఉన్నటువంటి హిందీ థర్డ్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం క్లాస్ 1 నుంచి క్లాస్ 5th వరకు హిందీ థర్డ్ లాంగ్వేజ్గా మ్యాండేటరీ ప్రొవిజన్తో ఒక జీవో తీసుకొచ్చేసి మరాఠా యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో ఇక నుంచి హిందీ మ్యాండేటరీగా అప్ టు 5th స్టాండర్డ్ వరకు టీచ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. సో దీని మీద మహారాష్ట్ర పార్టీలో 2 పార్టీలు చాలా సీరియస్గా తీసుకుంది ఈ పర్టికులర్ అంశాన్ని. మూడు పార్టీలు. కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది ఈ పర్టికులర్ అంశాన్ని. తర్వాత కాంగ్రెస్ కంటే కొంచెం ముందుగానే ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాక్రే చాలా సీరియస్గా తీసుకున్నారు. అండ్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఫ్రాక్షన్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ పర్టికులర్ అంశాన్ని చాలా పెద్ద మొత్తంలో ముందుకు తీసుకెళ్లాలనేసి ఒక కార్యాచరణతో ఏ పార్టీలకు ఆ పార్టీలు ఇప్పటికైతే వేరువేరుగా ఉన్నాయి. కానీ ఒక పొలిటికల్గా జరుగుతున్నటువంటి మహారాష్ట్రలో చర్చ ఏంటంటే, ఒక మరాఠీ యాక్టర్ కండక్ట్ చేసినటువంటి పాడ్కాస్ట్కి వెళ్ళినటువంటి రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు శివసేన ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి పనిచేసేదానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, ప్రొవైడెడ్ దట్ మరాఠా ఇంట్రెస్ట్లు తర్వాత మహారాష్ట్ర యొక్క ఇంట్రెస్ట్లు కాపాడేదానికి నేను ఎవరితో కలిసి పనిచేయడానికి ఇబ్బంది కూడా లేదు. నేను కలిసి పనిచేయడానికి సిద్ధంగాను. అట్ ద సేమ్ టైం అటు నుంచి కూడా అలాంటి పాజిటివ్ ఇంటెంట్తో వస్తే శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఫ్రాక్షన్తో కలిసి పనిచేసేదానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు రాజ్ ఠాక్రే గారు. ఇదే అంశం మీద బాల్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే గారిని అప్రోచ్ అయిన మీడియా వాళ్ళు ఇదే క్వశ్చన్ అడిగితే, రాజ్ ఠాక్రే గారితో కలిసి మీరు పనిచేస్తారా అంటే, మరీ ముఖ్యంగా ఈ హిందీకి ఆపోజిట్గా హిందీ ఇంపోజిషన్కి ఆపోజిట్గా అంటే హిందీ ఆపోజిట్గా ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీతోనో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎంఎన్ఎస్తో కూడా కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ బీజేపీకి దగ్గరగా ఉంటున్నటువంటి పక్షాల కాకుండా వాళ్ళు బీజేపీకి ఇంక్లినేషన్గా ఉన్నటువంటి ఆ యాటిట్యూడ్ని వదిలేసి మాతో వచ్చి కలిసి పనిచేస్తే మాత్రం మేము ఖచ్చితంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి ఫస్ట్ ప్రయారిటీ మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ మరాఠాస్, తర్వాత ఎవ్రీథింగ్ ఎల్స్. మేము మహారాష్ట్ర కోసం మరాఠాల కోసమే పనిచేస్తాము, మహారాష్ట్ర రాష్ట్రం కోసం పనిచేస్తామని చెప్పే ప్రయత్నం ఉద్ధవ్ ఠాక్రే చెప్పే పనిచేశారు. అండ్ ఈ పర్టికులర్ అంశంలో ఉద్ధవ్ ఠాక్రే నుంచి వచ్చినటువంటి బలమైన ప్రపోజల్ ఏంటంటే, ఎంఎన్ఎస్ బీజేపీకి కొంచెం దగ్గరగా ఉంటుంది, ఆ బీజేపీకి ఉన్నటువంటి ఆ ప్రాక్సిమిటీని దూరం చేసుకుంటే మాత్రం వీఆర్ రెడీ టు వర్క్ విత్ ఎనీవన్ ఇన్ మహారాష్ట్ర అని చెప్పే ప్రయత్నం అయితే ఉద్ధవ్ ఠాక్రే చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించినటువంటి లీడర్ సంజయ్ రావుత్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో మరాఠీ అనేది ప్రైమరీ లాంగ్వేజ్గా మ్యాండేటరీ లాంగ్వేజ్గా ఉండాలి, కానీ మరాఠీ స్పీకింగ్ స్టేట్లో మరాఠాలో ఉండేవాళ్ళు మరాఠా మాట్లాడే మనుషులు హిందీని మ్యాండేటరీ చేశారంటే ఇది కంప్లీట్గా మహారాష్ట్ర యొక్క ప్రజల మీద హిందీని రుద్దే ప్రయత్నం తప్ప మహారాష్ట్రాన్ని మరాఠా లాంగ్వేజ్ని మహారాష్ట్ర ప్రజల్ని అగౌరవపరిచే ప్రక్రియ తప్ప ఇది ఇంకోటి కాదు. మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి మహారాష్ట్ర రాష్ట్రంలో మరాఠీ లాంగ్వేజ్ ఉండగా హిందీని మ్యాండేటరీ చేయడం ఏంటి అనేసి శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి సంజయ్ రావు చాలా గట్టిగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా యాక్చువల్గా శివసేన నుంచే ఉన్నాడు. ఉద్ధవ్ ఠాక్రే యాజ్ వెల్ యాజ్ రాజ్ ఠాక్రే ఇద్దరు కజిన్స్ అవుతారు. సో బాల్ ఠాక్రే గారు పార్టీ పెట్టి ముందుకెళ్తున్న క్రమంలో చాలా అగ్రెసివ్గా శివసేనలో పనిచేసినటువంటి వ్యక్తి రాజ్ ఠాక్రే. కాకపోతే బాల్ ఠాక్రే సొంత కొడుకుని ప్రమోట్ చేయాలనుకుంటున్న ఉద్దేశం ఇంటెన్షన్ ఉన్న క్రమంలో ఉద్ధవ్ ఠాక్రేకి వైస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్ ఇచ్చి రాజ్ ఠాక్రేని కొంచెం సైడ్ లైన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆత్మగౌరవం దెబ్బతిందని ఫీల్ అయినటువంటి రాజ్ ఠాక్రే 2006లో శివసేన నుంచి బయటకు వచ్చి బాల్ ఠాక్రే బతికుండగానే బయటకు వచ్చి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అని పార్టీ పెట్టి ముందుకెళ్తున్న ఉదంతం ఉంది. అయితే రీసెంట్గా జరిగినటువంటి 2024లో జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఫ్రాక్షన్ వచ్చేసి 10% ఓట్లతో ఒక 10-15 సీట్లకు కింద వచ్చి ఒక సబాప్టిమల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది రాజకీయంగా. అండ్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ ఏదైతే ఉందో రాజ్ ఠాక్రే పార్టీ, ఆ పార్టీ అంతకు ముందు ఉన్నటువంటి 2.5% ఓట్ని తగ్గించుకొని జస్ట్ 1.3%, 1.4% దగ్గరలో ఉంది. సో రాజకీయంగా ఠాక్రే కుటుంబం విడిపోయి బాల్ ఠాక్రే పెట్టినటువంటి పార్టీ రెండుగా చీలిపోయిన క్రమంలో ఖచ్చితంగా ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళకు ఉన్నాయి కాబట్టి ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు ఫుల్ఫిల్ చేయడంతో పాటు మహారాష్ట్ర యొక్క
ఆత్మగౌరవం కోసం, మరాఠీ యొక్క సమ్మాన్ కోసం వచ్చినటువంటి పార్టీగా చెప్పేటువంటి బాల్ ఠాకరే శివసేన ఏదైతే ఉందో, బాల్ ఠాకరే కొడుగ్గా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ హిందీ ఇంపోజిషన్ని బలంగా వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఒక పక్క రాజకీయంగా ఇద్దరు కలిస్తే ఆ బలం వేరే ఉంటుంది, అగ్రెసివ్గా ఎజెండాను ముందుకు తీసుకెళ్ళచ్చు ఒకటి, ఇంకో పక్క పొలిటికల్గా వీక్ అయినటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంచెం స్ట్రెంథెన్ చేసుకొని ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉందని ఒక కంక్లూషన్కి వచ్చినటువంటి ఇద్దరు, ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళని గుర్తిరిగిన ఇద్దరు కలిసి పనిచేసేదానికి, ఇద్దరు మీడియా ముఖంగా అయితే కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి భేషజాలు లేవని చెప్పే ప్రయత్నం చెప్పారు. కానీ వీళ్ళు అఫీషియల్గా ఎప్పుడు కలిసి పనిచేస్తారు అండ్ ఈ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని మహారాష్ట్రలో ఏ డైరెక్షన్లో ఎలా తీసుకెళ్తారనేది కూడా ఫ్యాక్టర్. ఎందుకంటే మహారాష్ట్ర యొక్క మదర్ టంగ్ మరాఠీ, నాట్ హిందీ. హిందీ రాష్ట్రానికి, ఈ హిందీ లాంగ్వేజ్కి మహారాష్ట్ర రాష్ట్రానికి ఇచ్చి పుచ్చుకునేది దానికి కూడా ఏదీ లేదు. సో ఇలాంటి క్రమంలో మహారాష్ట్ర ప్రజల మీద, మరీ ముఖ్యంగా మహారాష్ట్ర స్కూల్ గోయింగ్ పిల్లల మీద ఈ లాంగ్వేజ్ని ఏదైతే ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో స్కూల్ పిల్లల మీద, దాన్ని మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఉద్యమ రూపంగా మార్చేదానికి ఠాకరే కజిన్స్ అయితే ఒక ఆలోచనతో ఉన్నారు. దీన్ని ఎలా ముందుకెళ్తారో చూడాలి. అండ్ ఈ పర్టికులర్ హిందీ ఆపోజిట్ మూమెంట్ మహారాష్ట్రలో జరుగుతున్న క్రమంలో దీంట్లో కాంగ్రెస్ పార్టీ అండ్ శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ కలిసి వస్తాయా లేదనే చూడాలి ఒకటి. అండ్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మొత్తంలో ఏక్నాథ్ షిండే అండ్ అజిత్ పవార్ ఇద్దరు మాట్లాడుతూ చెప్పిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇప్పుడు మహారాష్ట్రలో ఏ అంశము లేకపోవడం వల్ల ఇలాంటి అంశాన్ని లేవనెత్తుకొని రాజకీయంగా రాష్ట్రంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అసలు ఇది ఇష్యూనే టేకప్ చేయాల్సిన ఇష్యూనే కాదు, దీని గురించి పెద్ద సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదనేసి ఏక్నాథ్ షిండే యాజ్ వెల్ యాజ్ అజిత్ పవార్లు ఇద్దరు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ అసలు వీళ్ళు బీజేపీకి ఎంత దారుణంగా సరెండర్ అయ్యారో చూడండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అందులో 3 లాంగ్వేజ్ ఫార్ములాను పెట్టింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాను తీసుకొచ్చి మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. సో వీళ్ళు ముగ్గురు బీజేపీ వాళ్ళు. చట్టం తీసుకొచ్చింది బీజేపీ, దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ. కానీ బీజేపీ వాళ్ళు ఈ అంశం మీద మాట్లాడింది మాత్రం ఎన్సీపీ యాజ్ వెల్ యాజ్ షిండే సేనా ఫ్రాక్షన్ వాళ్ళు. సో ఇది అసలు అంశమే కాదంటే మహారాష్ట్రలో ఉండి మరాఠీ ప్రాంతం ప్రజల ఓట్లతో గెలిచి మరాఠా ప్రాథమిక భాషగా కలిగినటువంటి వీళ్ళు బీజేపీ అడుగులకు మడుగులు ఎలా వస్తున్నారో చూడండి. బీజేపీ రాజకీయ స్వార్థం కోసం, బీజేపీ రాజకీయ స్వలాభాల కోసం ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాని దేశం మొత్తం స్ప్రెడ్ చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు సొంత భాషను చంపేదానికి కూడా సిద్ధపడ్డారంటే అజిత్ పవార్ యాజ్ వెల్ యాజ్ ఏక్నాథ్ షిండే వీళ్లకు స్వరాష్ట్రం మీద కానీ స్వభాష మీద కానీ ఏ మాత్రం గౌరవం లేదు అనేది ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమనుందా? బీజేపీ ఒక మహారాష్ట్రలోనే కాదు, ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఏక్నాథ్ షిండేని అజిత్ పవార్ని అడ్డం పెట్టుకుని హిందీని ఎలా అయితే స్కూళ్ళల్లో రుద్దే ప్రయత్నం చేస్తున్నారో, స్కూల్ పిల్లల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారో అది వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తారు. జస్ట్ వాళ్ళకి అధికారం కావాలి ఆ రాష్ట్రంలో నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్లో వీళ్ళకి అధికారం దొరికితే చాలు, ఆటోమేటిక్గా అక్కడ హిందీ ఇంపోజిషన్ తీరాల్సిందే. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మహారాష్ట్ర. చూడాలి ఈ హిందీ ఇంపోజిషన్ మహారాష్ట్రలో జరుగుతున్న క్రమంలో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఠాకరే కజిన్స్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో, దీన్ని బీజేపీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అండ్ మహారాష్ట్ర ప్రజలు దీనికి ఎలా స్పందిస్తారనేది కూడా వెయిట్ చేయాల్సిన అంశం. థ్యాంక్ యూ.